అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇప్పుడు మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. స్మాల్ రిక్వెస్ట్ అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. శైలేంద్ర దేవేని మాట్లాడుతున్నప్పుడు అక్కడ ధరణి వస్తుంది. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. అప్పుడు శైలేంద్ర ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాంలే అని అంటాడు. ధరణి నేను అంతా విన్నాను, అయినా తిరుగురాని లోకల్కి పంపించాలని అంటున్నారు కదా, ఎవరిని పంపుతారు అని అంటుంది. ఏం లేదు ధరణి, విషసర్పాలను పంపించాలనుకుంటున్నా అని శైలేంద్ర కవర్ చేస్తాడు. తర్వాత వస్తార సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్ను చెక్ చేస్తుంది. అందులో వస్తార మనకు రాసిన లెటర్ని శైలేంద్ర తీసుకున్నాడు. వస్తారకి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయి. అప్పుడే రిషి వచ్చి ఏం చేస్తున్నా వస్తారా అంటే వస్తారా చాలా టెన్షన్ పడుతూ ఏం లేదు సార్ అని అంటుంది. రిషి ఏం లేకపోతే అంతసేపు ఎందుకు చూస్తున్నావు, ఓపెన్ చేయి అని అంటాడు. వస్తార ఓపెన్ చేయగానే శైలేంద్ర లెటర్ని తీసుకోవడం చూస్తాడు. తర్వాత అన్నయ్య లెటర్ ఎందుకు తీసుకున్నాడు అని అంటాడు రిషి. అయినా ఆ లెటర్లో ఏముంది, కాలేజీకి సంబంధించిన విషయమా అని అంటాడు రిషి. అప్పుడు వస్తారా కాదు సార్, మనకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ అని అంటుంది. అప్పుడు రిషి వస్తారా ఆ లెటర్లో ఏముందో నాతో చెప్పకూడదా అని అంటాడు రిషి. అప్పుడు వస్తారా మీకే కాదు సార్, ఎవరికి చెప్పకూడదు, ఇది మను గారికి సంబంధించిన విషయమే, తనకు మాత్రమే తెలియాల్సిన రహస్యం సార్ అని అంటుంది. అప్పుడు రిషి అంత వాల్యుబుల్ అంత సీక్రెట్ అయినప్పుడు ఎవరైనా టేబుల్ మీద పెడతారా అని అంటాడు. అప్పుడు వస్తారా అదే సార్ నేను చేసిన తప్పు, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అని అంటుంది. వసుధర సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, మనం ఎప్పుడు తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. సరే నువ్వు లెటర్ గురించి చెప్పవనుకుంటా, నేను నిన్ను అడిగి బాధ పెట్టాను, కానీ చిన్న క్లారిఫికేషన్ వసుధర, నువ్వు నాకు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం వల్ల ఏదైనా ప్రాబ్లమా లేదంటే ఎవరికైనా ప్రమాదమా అని అంటాడు. అంతలోనే రిషికి కాల్ వస్తుంది. తర్వాత రిషి బుజ్జికి కాల్ చేసి రే బుజ్జి నానమ్మ ఎలా ఉందిరా అని అంటాడు. అప్పుడు బుజ్జి చాలా నీరసంగా ఉందన్న, హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారు, ప్రస్తుతానికైతే మందులు ఇచ్చారన్నా, కానీ ఆపరేషన్ చేయడానికి సరిపడ డబ్బులు లేవన్నా, నువ్వు ఇచ్చిన డబ్బులేమో మామయ్య తీసుకున్నాడు అని అంటాడు. అప్పుడు రిషి నువ్వు కంగారు పడకు, డబ్బుల సంగతి నేను చూసుకుంటాను అని అంటాడు. తర్వాత బుజ్జి నానమ్మ కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయన్న నీకు, నానమ్మ తప్ప నీకు ఎవరూ లేరు, అయినా కూడా నువ్వు రాలేదంటే నాకు డౌట్ వస్తుందన్నా, నువ్వు రంగవా రిషివా నాకు నిజం చెప్పన్నా అని అంటాడు బుజ్జి. అప్పుడు రిషి రై నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా అని అంటే బుజ్జి ఇప్పుడు కాదన్నా, వస్తారు మేడం మిమ్మల్ని ఎప్పటి నుంచో రిషి రిషి అంటే నీ ఏదో అమాయకత్వంతో అంటుంది అనుకున్నాను, కానీ చాలా రోజులు గడిచిన తర్వాత కూడా నిన్ను అలాగే పిలిచింది, మీ ఇద్దరి మధ్య రిలేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది అన్న, నిజం చెప్పన్నా అని అంటాడు బుజ్జి. అప్పుడు రిషి ఏంట్రోయ్ కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటాడు. బుజ్జి మేడం నీ మీద చూపించిన ప్రేమ చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారు, అయినా ఆవిడకు నచ్చిన డ్రెస్సులు తీసుకొస్తావు, ఆవిడకు నచ్చిన పనులు చేస్తావు, చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అన్న, అందుకే అడుగుతున్నా, నాకు చెప్పకూడదా అన్న, నువ్వు నిజంగా రిషివే కదన్నా, అయినా ఆ రోజు ఉంగరం ఇచ్చి మేడం గారికి ఇమ్మన్నప్పుడే నాకు అర్థమైంది, ఇప్పుడు మీరిద్దరు ఒకే చోట ఉన్నారు కదా అని అంటాడు బుజ్జి. అప్పుడు రిషి ఈ విషయం సరోజ అడగమందా అని అంటే బుజ్జి లేదన్నా, సరోజ డౌట్ పడుతుంది, ఎందుకంటే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మేడం కూడా కనిపిస్తలేదు, అందుకే డౌట్ పడుతుంది అని అంటాడు బుజ్జి. తర్వాత రిషి అయినా సరోజ అనుమాన పడడంలో తప్పేం లేదులే, వదిలేసాయి అని అంటాడు. తర్వాత నువ్వు నిజంగా రిషి అయితే ఇక్కడ రంగాల్లో నటించాల్సిన అవసరం ఏముందన్నా అంటాడు బుజ్జి. అప్పుడు రిషి అయినా నీకు అన్ని విషయాలు తొందరలోనే తెలుస్తాయి అని కాల్ కట్ చేస్తాడు. తర్వాత వసుధర శైలేంద్ర కలిసి సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది. ఆ లెటర్ ఎందుకు తీసుకున్నావు, అది ఎక్కడుంది అని అంటుంది వసుధర. అప్పుడు శైలేంద్ర నా దగ్గర భద్రంగా ఉంది అని అంటాడు. అయినా అది ఎందుకు తీసుకున్నావు, మా జీవితాలతో ఆడుకునే సరిపోలేదా, ఇప్పుడు మను గారితో కూడా ఆడుకుంటున్నావా అని అంటుంది వసుధర. అప్పుడు శైలేంద్ర అయినా నేను తనతో ఏం ఆడుకుంటున్నానో, మను తండ్రి ఎవరు తెలిసి కూడా నువ్వు తెలియనట్టు ఉండట్లేదా అని అంటాడు శైలేంద్ర. తర్వాత వసుధర అయినా ఈ వెడకారం నాకు అవసరం లేదు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, ఎందుకు అనుపమ మేడం గారు మను గారు మా ఇంటిని వదిలి వెళ్ళిపోయారు, ఎందుకు మను గారు కాలేజ్ పదవికి రిజైన్ చేసిపోయారు, నిజం చెప్పు శైలేంద్ర అంటుంది వసుధర. అప్పుడు శైలేంద్ర నువ్వు వెన్ని మాట్లాడినా నేను చెప్పను అని అంటాడు. అయినా నువ్వు అనుపమ కలిసి ఇంత పెద్ద విషయం దాచిపెట్టారు కదా, బాధ్యత లేకుండా ఎండీ పదవికి రిజైన్ చేసి వెళ్ళావు కదా, అయినా నేను నీతో ఏం మాట్లాడను అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రిషి వచ్చి అన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అయినా నీకేమైనా అర్థమవుతుందా అని అంటాడు. శైలేంద్ర ఇది నీకు సంబంధం లేని విషయం తమ్ముడు అని అంటాడు. రిషి నాకు సంబంధం లేకపోవడం ఏంటన్నయ్య, నా భార్య నువ్వు అంటుంటే నేను చూస్తే ఎలా ఊరుకుంటా అనుకుంటున్నావు, ఆయన తన వ్యక్తిత్వం గురించి నీకేం తెలుసు, తను ఒక పదవి తీసుకుందంటే ఎన్ని అవమానాలు కష్టాలు ఎదురైన దాటుకుంటూ ఆ పదవికి న్యాయం చేస్తుంది, అందుకే ఎంతో నమ్మకంతో ఎండీ బాధ్యతలు తనకు అప్పగించాను, తను కూడా బాధ్యతలు పర్ఫెక్ట్గా నిర్వర్తించింది, కానీ పరిస్థితుల వల్ల ఆ పదవికి రిజైన్ చేసింది, ఇంకోసారి నా భార్యని ఒక్క మాటన నేను సహించనన్నయ్య అని తనకు వార్నింగ్ ఇస్తాడు. తర్వాత వస్తారా సార్ మీరు వెళ్ళండి సార్, నేను మీ అన్నయ్యతో మాట్లాడి వస్తాను అని అక్కడ నుండి పంపించేస్తుంది. తర్వాత శైలేంద్ర ఆ లెటర్ నాకు ఇవ్వు అని అంటుంది వస్తారు. అప్పుడు శైలేంద్ర నేను నీకు ఇవ్వను, అది నా అస్త్రం, అవసరమైనప్పుడు ఆ లెటర్ మనుకి ఇస్తాను అని అంటాడు.
ఓకే ఇవ్వు, నువ్వు ఆ లెటర్ మను గారికి ఇస్తే మామయ్య మను కలిసిపోతారు, తర్వాత నీ ఇష్టం అని తనతో చెప్తుంది వసుధర. తర్వాత తను వెళ్ళగానే శైలేంద్ర తను చెప్పింది నిజమే కదా, ఒకవేళ బాబాయ్ మను కలిసిపోతే మళ్ళీ నాకే ప్రాబ్లం కదా, అయినా రంగ ఏంటి నిజంగా రిషిలాగే మాట్లాడుతున్నాడు అని తనకైతే ఒక డౌట్ వస్తుంది. తర్వాత రాధమ్మ, రే బుజ్జి నా మనవడు ఏడ్రా, అసలు నాకేమైనా చెప్పమని చెప్పాడారా అని అంటుంది. బుజ్జి నాకేం చెప్పలేదు ముసలి అని అంటాడు. రాధమ్మ, ఈ ముసళ్ళని చూడాలనిపించలేదా వాడికి అని అంటుంది. బుజ్జి అదేం లేదే, నేను చూడాలని ఇక్కడికి రావాలని అన్న చాలా ఆరాటపడుతుండు, కానీ వెళ్ళిన పని కాలేదట, వీలు చూసుకొని వస్తానని చెప్పాడు అని అంటాడు. అమ్మమ్మ నీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు, నువ్వు ఇలా బాధపడుతుంటే ఎలా, సరే నేను బావకి కాల్ చేస్తాను అంటుంది సరోజ. అప్పుడు రాధమ్మ, అయినా తను లిఫ్ట్ చేయడం లేదు కదమ్మా అంటుంది రాధమ్మ. అప్పుడు సరోజ, ఈరోజు బావను వదిలిపెట్టే సమస్య లేదు, అయినా నేను ట్రై చేస్తాను అని కాల్ చేస్తుంటుంది. సరోజ పదే పదే కాల్ చేసేసరికి వసుధర ఆన్సర్ చేస్తుంటుంది. అప్పుడు సరోజకి డౌట్ వచ్చేసి ఎవరు అనగానే వసుధర, నేను వస్తారను అని చెప్తుంటుంది. తర్వాత నువ్వు వసుధర అయితే మా బావ కూడా నీ దగ్గర ఉండే ఉంటాడు కదా అంటుంది సరోజ. అవును ఉన్నాడు అంటుంది వసుధర. అయితే ఇది ఫోన్లో తేల్చుకునేది కాదు అని సరోజ కాల్ కట్ చేస్తుంది. అమ్మమ్మ, బావ వసుధర దగ్గరే ఉన్నాడు, నువ్వు వెంటనే బావ దగ్గరికి వెళ్ళాల్సిందే అని అంటుంది సరోజ. అప్పుడు రాధమ్మ, వాడు ఎక్కడున్నాడో నీకు ఎలా తెలుస్తుందమ్మా అని అంటుంది. రే బుజ్జి, బావ ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది కదా, చెప్పు అని అంటుంది. బుజ్జి నాకేం తెలియదు సరోజ, సార్ని కలిసినంత వరకే నాకు తెలుసు, ఆయన ఫోన్లో మాట్లాడేది కూడా నాకు చెప్పాడు అని అంటాడు. సరోజ, వీడు ఎలాగో చెప్పాడు, అయినా ధనరాజు ఉన్నాడు కదా, వాడిని అడిగితే కథ మొత్తం తెలుస్తుంది అని తన మనసులో అనుకుంటుంది. తర్వాత అనుపమ, రిషి వసుధరను కలవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది, కానీ వాళ్ళని కలవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదే అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే వసుధర అక్కడికి వస్తుంది. ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత అనుపమ, వసుధర నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది, ధైర్యంగా ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని నువ్వు నిరూపించావమ్మా, నీ ప్రేమ చాలా గొప్పది, రిషినే ఊపిరి అనుకుని బ్రతికావు, ఎవరెన్ని అన్నా కూడా రిషి ఉన్నాడని నువ్వు నమ్మావు, అదే నిజమైంది, మీ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ మీ ఇద్దరిని ఒక్కటి చేసిందమ్మా. అది సరేగానే వస్తారా, రిషి మామయ్య ఎలా ఉన్నారు అనగానే వస్తారా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ మీరుంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మేడం, నేను ఒకటి అడుగుతానని చెప్తారా అంటే దేని గురించి అంటుంది అనుపమ. మేడం, నేను ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలు అన్నా కూడా మీరు ఏది పట్టించుకోలేదు, మావయ్యకి ధైర్యం చెప్తూనే ఉన్నారు, అలాంటిది నేను కూడా మావయ్యకి దూరంగా వెళ్ళిన తర్వాత మీరు మావయ్యని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటో నాకు అర్థం కావడలేదు మేడం, అయినా మీరు ఎవరికి నిజం చెప్పారని నాకు తెలుసు, కనీసం నిజమేంటో నాకు చెప్పండి మేడం అంటుంది వస్తారా. అప్పుడు అనుపమ, వస్తారా నా బాధ నా ప్రేమ చెప్పుకునేది నీతోనే కదమ్మా, ఆ దేవ్యానికి మను తండ్రి ఎవరనేది తెలిసిందమ్మా అని చాలా బాధపడుతుంది. మరి రేపు వీడియో చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.